టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోట శ్రీనివాసరావు, సరోజాదేవి మరణ వార్తలు మరవకముందే స్టార్ హీరో రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త ఎంతో బాధించిందని చిరంజీవి అన్నారు. చివరిసారిగా ఆయనను వాల్తేరు వీరయ్య సెట్‌లో కలిశానని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ట్విట్టర్లో స్పందించడమే కాకుండా నేరుగా రవితేజ నివాసానికి చిరంజీవి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు రవితేజ, మిగిలిన ఇద్దరు కుమారులు రఘు, భరత్ కూడా నటులే. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కుమారుడు భరత్ మరణించారు. ఇక రాజగోపాల్ రాజ్ పార్థివ దేహం ప్రస్తుతం రవితేజ నివాసంలో సందర్శనార్థం ఉంచారు. కొద్దిసేపట్లో రాయదుర్గం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.